వైసీపీ హయాంలో తెచ్చిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల ముసుగులో సాగించిన భారీ దందాల గుట్టు పూర్తిగా రట్టయింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కు ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ట్రార్ లాలా బాల నాగధర్మసింగ్ రాసిన లేఖ ఆధారంగా విచారించి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చారు. సాధారణంగా ఏదైనా ఒక ఆస్తి ఒకరి పేరు నుంచి మరొకరి పేరుకు బదిలీ అయ్యే క్రమంలో విక్రేత లేదా దాత ఉండడం ముఖ్యం. కానీ ఇబ్రహీంపట్నం పరిధిలో అధిక భాగం లావాదేవీలు వారెవరూ లేకుండానే జరిగిపోయాయని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ దందాలో మొత్తం 156 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్టు నిర్ధారించారు. చీమకుర్తి శ్రీకాంత్, ఆయన తండ్రి శేషబాబు, సతీమణి వనం దివ్య తదితర కుటుంబ సభ్యులు, బంధువుల పేరు మీద మొత్తం 40 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటి విలువ 106 కోట్లు. స్థానికంగా ఉన్న భూమి ధరల ప్రకారం వాటి విలువ 156 కోట్లు. ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం ఎవరైనా ఒక స్థిరాస్తిని అమ్మినప్పుడు లేక కొన్నప్పుడు విలువ 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే పాన్ కార్డ్ తప్పనిసరిగా సమర్పించాలి. శ్రీకాంత్, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో జరిగిన భూ క్రయ విక్రయాల లావాదేవీల్లో పాన్ నెంబర్ ఎక్కడా లేదు. ఈ భూముల కొనుగోళ్ల వ్యవహారంలో పూర్తిగా నగదు చేతులు మారింది. డాక్యుమెంట్లను ఎలాంటి సహేతుక కారణం లేకుండా అత్యవసర ప్రాతిపదికన రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా చేయటం ఆ లావాదేవీల్లోని డొల్లతనానికి నిదర్శనం. అలాగే అన్నీ తెలిసి ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ సింగ్ అప్పట్లో ఈ రిజిస్ట్రేషన్ చేశారు. లోతుగా ఆయనపై విచారణ జరపాలి. శ్రీకాంత్ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కొన్నిటికి లింక్ డాక్యుమెంట్లు లేకుండానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆస్తి తమదే అని చెబుతున్నప్పటికీ వాటి యాజమాన్య హక్కుల బదిలీ నిబంధనల ప్రకారం జరగలేదు.